పాత్రను వాడుకోగలిగిన శక్తి ఒక్క యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే ఉంది. కొట్టండి చప్పట్లు గట్టిగా. యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే ఉన్నది. ఈ రాత్రి దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక, నీవు ఆయన చేతుల్లో ఉన్న ఒక పాత్రవు. యు ఆర్ ద వెజల్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని చేతుల్లో ఉన్న ఒక పాత్రవు నీవు. దేవుని చేతుల్లో ఒక పాత్ర ఉన్నటువంటి ఈ యొక్క బిలాము బయలుదేరి వెళ్తూ ఉంటే దేవుడు చెప్పాడు, బిలాము నువ్వు వెళ్తున్న మార్గం ఇది కాదు సేవకుడా, నీ మార్గం కాస్త గురి తప్పింది, నీ మార్గం కాస్త దర్శనం తప్పింది, నీ మార్గం కాస్త పిలుపు తప్పింది. ఈ పిలుపును దర్శనాన్ని నువ్వు సరిచేసుకొని ముందుకు వెళ్ళు అన్నాడు. బిలాం అంటున్నాడు, నేను ఒక ప్రవక్తను, ఐఎమ్ ద ప్రాఫిట్, నేను నడుస్తున్న మార్గం సరిగానే ఉన్నది. అందుకే సామెతల గ్రంథంలో రాయబడింది, ఒకని ఎదుట సరిగా కనబడు మార్గము తుదుకు వానిని మరణమునకు నడిపిస్తుంది. ఈ రాత్రి నీ ముందు అనేకమైన మార్గాలు ఉన్నాయి. ఆ మార్గం నిన్ను సరైన దిశకు, సరైన గమ్యానికి చేరుస్తుందా లేదా అనేది నువ్వు ఆలోచించాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశం ఈ రాత్రి నిన్ను సరైన మార్గం నడిపించడానికి ఆయన ఇక్కడికి దిగి వచ్చి ఉన్నాడు. ఆమేన్. సరైన మార్గములు నడిపించడానికి కొంచెం బేస్ తగ్గించమ్మా, దమ్మని కొడుతుంది బేస్. ఆ అబ్బాయికి బేస్ అంటే తెలియదు అన్న, బేస్ అంటే తెలియదు తెలుసా? గుడ్, చాలు. సరైన మార్గం నడిపించి కొంచెం బిడ్డ, సరైన మార్గం నడిపించడానికి దేవుని యొక్క ఉద్దేశం నిన్ను నన్ను వెతుకుతుంది. ఇప్పుడు ఈ బిలామ మార్గంలో వెళ్తున్నాడు, దేవుడు కనపడ్డాడు, దేవదూత ద్వారా మాట్లాడాడు, కానీ ఈ వ్యక్తికి బోధపడలేదు. దేవదూతే ప్రత్యక్షంగా కనబడి మాట్లాడితే ఈ మనుషుడు తన మార్గాన్ని మార్చుకోలేదు. చాలాసార్లు దేవుడు ఇదే గ్రామానికి వచ్చి అనేక మంది భక్తులను మరుగుపరిచాడు, అనేక మంది సేవకులను మరుగుపరిచాడు, అనేక మంది దేవుని దాసులను మరుగుపరిచాడు. ఆయన నీతో మాట్లాడాడు. అందుకే హెబ్రీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం రాయబడింది, అంతమంది కుమారుని ద్వారా ఆయన మనతో మాట్లాడుచుండెను. ఆయన నానా సమయంలో నానా విధములుగా మాట్లాడిన దేవుడు ఈ రాత్రి అంతమంది తన కుమారుని ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశం నిన్ను దర్శించాలని కోరుకుంటున్నాడు, నీ మార్గాన్ని సరిచేయాలని కోరుకుంటున్నాడు, నీ దిశను మార్చాలనుకుంటున్నాడు, నీ ఆలోచన సరళను మార్చాలనుకుంటున్నాడు, నీ వ్యక్తిత్వపు ధోరణిని మార్చాలనుకుంటున్నాడు, నీ మస్తిష్కంలో చేరుకున్న ప్రతి విధమైన అవిధేయతను ఈ రాత్రి దేవుడు తీసివేయాలని ఆశిస్తున్నాడు. దేవదూతే నిలబడి ఈ మనుషుని దర్శించిన ఈ మనుషునికి అర్థం కాలేదు. నా దేవుడు ఎవరంటే చీమ మీద ఏనుగు నెక్కించి నడిపించగలడు. స్తోత్రం చెప్తాం గట్టిగా. మీకు అర్థం కాలేదు, మరలా చెప్తున్నా. చీమ మీద, హలో ఎవరండి నా దేవుడు? ఎవరండి? చీమ మీద. లాజర్ గారు ఎవరండి? చీమ, నల్ల చీమ మీద, షర్ట్ మీద అన్నారే, ఆ చీమ మీద ఏనుగు నెక్కించి నడిపించగలిగిన దేవుడు. చీమ చావదు, ఏనుగును మోసుకోగలిగిన క్యాపబిలిటీ చీమకుంది. హల్లెలూయా. మీకు అర్థం కాల ఈ విషయం, ఇప్పుడు చెప్తా. చీమ చాలా చిన్నది, బలహీనమైనది, బలమైనది జంతువు అయినటువంటి ఏనుగు. ఆ ఏనుగు చీమ మీదకి ఎక్కితే చీమ బతుకుతుందా లేదనేది నీకున్న ప్రశ్న వద్దు. అద్భుతం చేయగలిగిన దేవుడు నీ జీవితంలోకి వస్తే నీ ఒక చీమ లాగున్నా, నీ సమస్య ఒక ఏనుగు లాగున్నా, ఈ రాత్రి దేవుడు నిన్ను గమ్యానికి చేర్చగలడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి దేవుడు నిన్ను గమ్యానికి చేర్చగలడు. నీ జీవితంలో ఎటువంటి అద్భుతం చేస్తాడో అది నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. అందుకే యోబు గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనం రాయబడింది, నీవు సమస్త క్రియలు చేయగలిగిన వాడవనియు, నువ్వు చెప్పిన ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేను ఎరుగుదును. నీ ఉద్దేశించిన నా పట్ల ఏది కూడా నిష్ఫలం కానేరదయ్యా. నువ్వు నా పట్ల ఏదైతే ఉద్దేశించావో, ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు ఏదైతే నీ కొరకే ఆలోచిస్తున్నాడో, దేవుడి రాత్రి ఏ ప్రణాళిక అయితే నీ కోసం కలిగి ఉన్నాడో, ఎటువంటి ఉద్దేశం అయితే నీ ద్వారా నెరవేర్చాలని కోరుకుంటున్నాడో, వాటన్నిటినీ చేయగలిగిన దేవుడు ఈ రాత్రి నీ జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొకసారి గట్టిగా చెప్పండి, అద్భుతాన్ని చేయగలుగుతున్నాడు. అటు అద్భుతం ఏంటంటే చీమ మీద దేవుడు ఏనుగు నెక్కించగలడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎవరికి చెప్పి నీ మాట నమ్మరు. నీ జీవితం గురించి ఎవరికి చెప్పినా నీ సమస్యలు తీరవనే చెప్తారు. ఒకవేళ నీ పరిచర్య గురించి ఎవరికి చెప్పినా నీ పరిచర్యలో అద్భుతం జరగదని చెప్తుంది. ఒకవేళ నీ యొక్క దీనస్థితి గురించి ఎవరితో షేర్ చేసుకున్నా వారు నీ పరిస్థితిలో మార్పు కలగదు అనుకుంటున్నారు. కానీ నా దేవుడు ఏం చేస్తాడంటే, వేర్ ఈస్ ద కీ ఆఫ్ ద స్మాల్, ఇట్ విల్ బి ఓపెన్ ద బిగ్ డోర్. ఈ రాత్రి నీ జీవితంలో నీ ఒక ఇరుకుబడిన తలుపులాగుండొచ్చు,
కానీ ఒక తిన్న చాలపు చెవి పెద్ద విశాలమైన తలుపుని ఏ రీతిగా తెరవగలదో అద్భుతాన్ని చేయగలిగిన దేవుడు నేను విశాలతలోకి తీసుకువెళ్ళబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. అద్భుతాన్ని చేయగలిగిన దేవుడు విశాలతలోకి తీసుకెళ్ళగలడు. ఇప్పుడు ఈ మనుషుడు వెళ్తూ ఉంటే దేవుడు ఆలోచించాడు, ఏమిటి దేవదూతను పంపించా, మారలేదు. నేనే ఇతనితో మాట్లాడాలనుకుంటున్నా, ఇతని ఉద్దేశపు సరళి మారలేదు, మరి ఏం చెయ్యాలి అనని దేవుడు తాను ఎక్కి ఉన్న గాడిదకు వాక్కునిచ్చి ప్రసంగాన్ని చేయించగలిగిన దేవుడు. ఆమేన్. అప్పుడు దాకా బిలాము ప్రసంగాలు చేశాడు. He spoke to the many messages and through his mouth. At that time God has used that only the small donkey. దేవుడు ఒక చిన్న గాడిదను ఉపయోగించుకొని ప్రసంగం చేయించడానికి ఇష్టపడ్డాడు ఇర్మియా అన్న. దేవుడు చాలాసార్లు నిన్ను నన్ను దర్శించాలంటే చిన్నవాడితో కాదు, పెద్దవాడితో కాదు, సీనియర్తో కాదు, జూనియర్తో కాదు, ఆయన మాట్లాడడానికి శక్తిమంతుడై ఉన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆయన మాట్లాడడానికి శక్తిమంతుడై ఉన్నాడు. His name is the Jesus Christ is moving among this night. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, సర్వశక్తుని యొక్క దర్శనము ఎవరైతే పొందుతారో, సర్వశక్తుని యొక్క దర్శనాన్ని ఎవరైతే చూస్తారో వారు దిశను మార్చుకుంటారు, ఉద్దేశాన్ని మార్చుకుంటారు, సేవా దృక్పథాన్ని కూడా మార్చుకుంటారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎందుకంటే ఇక్కడున్నటువంటి పాస్టర్ లాజరస్ గారు మా కాళహస్తిలో ఉన్నారు. అక్కడ మేము ఎలా సేవ చేస్తున్నామో, ఎటువంటి పరిస్థితుల్లో సేవ చేస్తున్నామో కళ్ళకు కట్టినట్టు తను చూశాడు. ఎంత దుర్భేదమైనటువంటి ప్రదేశంలో సేవ చేస్తున్నామో తను చూశాడు. ఆ ఆరంభం నుంచి ఆ టెంపుల్కి సమీపంలో కాళహస్తిలో దుర్భేదమైనటువంటి ఆ యొక్క కఠిన పరిస్థితుల మధ్యలో సేవ చేస్తున్నప్పుడు ఆరంభం నుంచి ఒక విశ్వాసిగా అక్కడ కూర్చున్నాడు. తన కళ్ళతో చూశాడు. మేము సమర్పించుకొని సేవకు వచ్చినప్పుడు మా పరిస్థితి అంతా చూసి ఎన్నోసార్లు ఉపవాస ప్రార్థనలు రోధించాడు. కానీ దేవుడు ఏ ప్రదేశంలో అయితే నీకు చిరునామా లేదు, ఏ ప్రదేశంలో అయితే నీకు నిలువ నీడ లేదు, ఏ ప్రదేశంలో అయితే అద్భుతాలు జరగవు, ఏ ప్రదేశంలో అయితే నీ గమ్యం చేరదనుకున్నావో అదే ప్రదేశంలో ఈ దినాన దేవుడు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. చదవండి నాతో పాటు ఒకసారి, ఒక అద్భుతాన్ని చూడండి ఒకసారి నాతో పాటు. ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్. ద గాడ్ సే దట్ వన్ వర్డ్. ద ఫస్ట్ పీటర్, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు మిమ్మును పిలిచిన సర్వకృపానిధికి దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడ్డ పిమ్మట ఆయనే మిమ్ములను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఈ రాత్రి దేవుడు నిన్ను నన్ను పిలిచింది తన నిత్య మహిమకు పిలిచాడు. ఈ రాత్రి దేవుడు నిన్ను సేవకు పిలిచింది తన నిత్య మహిమ కోసం పిలిచాడు. నువ్వు ఆశీర్వదించే సేవకుడు ఉండాలని కోరుకుంటున్నాడు. నువ్వు అనేకులు దీవించే సేవకుడు ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ రాత్రి నీ కుటుంబంలో ఉన్న ప్రతి శాపాన్ని తీసేయడానికి ఆయన నీకు బోధిస్తున్నాడు. బోధించేది ఎవరా అని అక్కడ చూస్తే వేదిక లేదు, మైక్ లేదు, ఇలాగా అర్థమైందా, MK3 స్టూడియో మాస్టర్ మిక్సర్ కూడా లేదు, డబుల్ గ్రాఫిక్. అది ఇప్పుడు వాడేది ఏంటంటే పిల్లడా డబుల్ గ్రాఫిక్ వాడుతున్నావు నువ్వు. వాక్యం ఏం చెప్తుందంటే ఆ గాడిద మాట్లాడుతుంటే ఈ మనుషుడు ప్రసంగానికి లోబడ్డాడండి. ఈ రాత్రి దేవుడు నీతో ఎలా మాట్లాడతాడనేది పక్కకు పెట్టు బిడ్డ. ఆయన అవసరమైతే గాడిద ద్వారా కూడా తన సేవకుడికి బోధించగలడు. గాడిద ద్వారా సేవకు బోధించగలడు. ఎప్పుడైతే దేవుడు సేవకునికి గాడిద ద్వారా బోధించాడో ఇప్పుడు సేవకుని దృక్పథం మారించింది. ఎక్కడైతే ప్రజల్ని శపించాలనుకున్నాడో ఆ ప్రజల్ని దీవించడానికి తన ఆత్మతో నింపబడ్డాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈ రాత్రి ఏ ప్రదేశాలైతే నువ్వు అవమానాన్ని ఎదుర్కొన్నావో, ఏ ప్రదేశాలైతే నిందను ఎదుర్కొన్నావో, ఏ ప్రదేశంలో అయితే సేవ చేయలేని అనుకున్నావో, ఏ ప్రదేశంలో అయితే ఇక అడుగు ముందుకు వేయలేని అనుకున్నావో, ఏ ప్రదేశంలో అయితే నిర్జీవమైన పరిస్థితుల మధ్యలో నేను కొనసాగుతున్నాను అనుకుంటున్నావో అక్కడ ఈ రాత్రి దేవుడు అద్భుతాన్ని చేయడం కాదు, సర్వశక్తుని యొక్క దర్శనము నీ కళ్ళు తెరవబోతుంది. స్తోత్రం చెప్దాం గట్టిగా. ఇంకోసారి గట్టిగా చెప్పండి. కళ్ళు తెరవకుండా ఈ మనుషుడు రాలేదు. బిలాం అక్కడేమో కళ్ళు లేని వ్యక్తి కాదు లాజరస్ గారు, కళ్ళు ఉన్నాయి. కానీ దేవుని వాక్యం చెప్తుంది సేవకుడైనా, సేవకురాలైనా, స్వార్థికుడైనా, ఉపదేశకుడైనా, అపోస్తుడైనా, కాపరి అయినా నువ్వు భౌతికమైన నేత్రాలతో ఏమీ చూడలేవు. సేవా దృక్పథానికి వచ్చిన నీవు నేను
భౌతికమైన నేత్రాలతో చూస్తే ఇక డయాజ్ మాత్రమే ఉంది, ఒక చైర్ ఖాళీగా ఉంది, ఇంకొక చైర్లో జెర్మియా పాస్టర్ గారు కూర్చొని ఉన్నారు, డయాజ్ పక్కనే చిన్నపాటు వాటర్ బాటిల్ ఉంది, మానిటర్ ఉంది. ఇవి నీకు బాహ్య సంబంధమైనటువంటి భౌతిక నేత్రాలతో కనపడేది. ఎప్పుడైతే నువ్వు ఆత్మలోకంలో ప్రయాణం చేస్తావో, ఎప్పుడైతే సర్వశక్తుని యొక్క దర్శనం పొంది మనోనేత్రాలు వెలిగించబడి దేవుని యొక్క ఆత్మచేత నింపబడతావో, అప్పుడు దేవుని యొక్క అగ్ని నీ చుట్టూ ఉండడం నువ్వు చూస్తావు. దేవుని అగ్ని నీ మీద ఉన్న చోటు చూస్తావు, దేవుని కంచె నీతో ఉండడం చూస్తావు. దేవదూతలు నా వెనుక ముందు నిలబడి నేను చూస్తున్నాను, నా చుట్టూ దేవుని యొక్క పరివారం ఉన్నట్టు చూస్తున్నాను. ఇప్పుడు నా దేవుని చుట్టూ మహిమ ఇక్కడ ప్రజ్వలించబడుతున్నట్టు చూస్తున్నాను. అంతకంటే ఎక్కువగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం రాయబడింది, 7 దీపస్తంభాల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా అని రాయబడింది. ఈ రాత్రి దేవుడు 7 దీపస్తంభాల మధ్య సంచరించేటువంటి శక్తి కలిగిన దేవుని ఆత్మ ఇక్కడ సంచరిస్తుంది. ఆమేన్. కనబడలేదే మణిబాబు గారు, నాకు డయాసే కనపడుతుందంటే నిన్నెవరూ మార్చలేరు. అర్థమవుతుందా? నాకు ఇక్కడ మానిటరే కనపడుతుందంటే నిన్నెవరూ మార్చలేరు. అందుకే దేవుని యొక్క వాక్యం రాయబడింది హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనల్ని ఆవరించినందున మనము కూడా సులువుగా చిక్కులు పెట్టు భారమును విడిచిపెట్టి విశ్వాసంను కర్త దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుచు. నువ్వు చూడాల్సింది యేసు వైపు. ఇప్పుడు నీకు బోధిస్తుంది నజరేయుడైనటువంటి దేవుని ఆత్మ. ఆ ఆత్మ నీకేం చెప్తుందంటే సర్వసత్యంలోకి నడిపించడానికి ఆ సర్వశక్తిని యొక్క దర్శనము నీ కళ్ళు తెరిచింది. ఆమేన్. ఎప్పుడైతే కళ్ళు తెరిచిందో దేవదూత ఎదురుగా ఖడ్గం ధరిగి ఉంచడం ఈ మనుషుడు చూచాడు. ఈ రాత్రి ఒక ఖడ్గం ధరించిన దేవదూత నీ కుటుంబం ముందు నిలబడి ఉన్నది. ఆమేన్. ఒక ఖడ్గం ధరించిన దేవదూత నీ పరిచర్యలో నిలబడి ఉన్నది. ఒక ఖడ్గం ధరించిన దేవదూత నీ సమస్యలకు ఎదురాడి పోరాడి నిలబడడానికి ఆయన నీ ముందు నిలిచి ఉన్నాడు. అందుకే 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం రాయబడింది, తన నిత్య మహిమకు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధికు దేవుడు. రాత్రి దేవుడు నిన్ను పిలిచింది తన నిత్య మహిమ కొరకు. భౌతికమైన లోకం కొరకు నిన్ను సేవకు పిలవలేదు సేవకుడా. భౌతికమైన వాటి కొరకు దేవుడు నిన్ను వాడుకోవడానికి పిలవలేదు. భౌతికమైన దర్శనాల కొరకు దేవుడు నిన్ను పిలవలేదు. ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఆత్మ సంబంధ నడిపింపు కొరకు, ఆత్మ సంబంధమైన స్వరము కొరకు, ఆత్మ సంబంధమైన వివేకం కొరకు దేవుడిని నడిపించాలని కోరుకుంటున్నాడు. ఆయన ఉద్దేశాన్ని గ్రహిస్తే, ఆయన ప్రణాళికను గ్రహిస్తే, ఆయన నిన్ను దర్శిస్తున్న విధానాన్ని గ్రహిస్తే నీలో అగ్ని మండడం నువ్వు కళ్ళతో చూడడం ప్రారంభిస్తావు. కొట్టు చప్పట్లు గట్టిగా. అగ్ని నీ కళ్ళ ముందు నిలబడడం చూస్తావు. అందుకే వాక్యం రాయబడింది థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. జకరియా గ్రంథము 3వ అధ్యాయంలో ఇతడు అగ్ని నుండి తీసిన కొరువు వలె ఉన్నాడు కదా అని రాయబడింది. జెరుబ్బాబెలును చూస్తే అనేకులకు మురికి వస్త్రాలకు కనపడ్డాడు. జెరుబ్బాబెలును చూస్తే చాలామందికి అసహ్యమైన జీవితం కనబడింది. ఈ రాత్రి దేవుడు మాత్రమే ఇతడు అగ్ని నుండి తీసిన ఒక కొరివి వలె ఉన్నాడు. స్తోత్రం చెప్దాం గట్టిగా. అగ్ని నుండి తీసిన ఒక కొరివి వలె ఉన్నాడు. ఈ రాత్రి దేవుని ఉద్దేశం నిన్ను బ్రతికించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రాత్రి దేవుని ఉద్దేశం నిన్ను నడిపించాలని కోరుకుంటున్నాడు. ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏ ప్రాంతంలో అయితే నువ్వు నడిపింపబడలేకపోతున్నావో ఆ ప్రాంతం నడిపించడానికి దేవుడు తన అభిషేకపు తైలాన్ని మరలా నీ మీదకు ఉంచబోతున్నాడు. ఆయన ప్రణాళిక చాలా శక్తివంతమైంది. అందుకే ఇంటికి చదివి చూడండి. జకరియా గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం రాయబడింది, ఇదిగో ఇతడు అగ్ని నుండి తీసిన ఒక కొరివి వలె ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అన్నది. ఈ రాత్రి పరపక్షం ముందు ఉన్నాడు నీకు అవకాశం ఇవ్వకుండా. ఎక్కడ నీ సాక్ష్యాన్ని పోగొట్టుకున్నావో, ఎక్కడ నీ వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలు పోగొట్టుకున్నావో, ఎక్కడ అభిషేకాన్ని జారవిడుచుకున్నావో, ఎక్కడ నీ జీవితంలో ఓడిపోయావో అక్కడెల్లా దేవుడు ఈ రాత్రిని తిరిగి కట్టి ఒక అగ్ని నుండి తీసిన ఒక కొరివి వలె నేను చేయునుగాక. పక్కన వాళ్ళకి చెప్దాం, కైగుడు రుమాలు సొల్లుంగప్ప, పక్కన వాళ్ళకి చేయించి చెప్దాం. ఈ రాత్రి మీరు చెప్పట్లేదు, ఈ రాత్రి నన్ను దేవుడు అగ్ని నుండి తీసిన ఒక కొరివి వలె నన్ను ఉంచబోతున్నాడు. సర్వశక్తుని యొక్క దర్శనం బిలాముకు అర్థమైనట్టు ఈ రాత్రి నాకు దేవుడు తన ప్రత్యక్షతను ఇవ్వబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఓ ప్రత్యక్షతను దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ రాత్రి నీ దేవుడు ఒక ప్రణాళికతో నిన్ను ఇక్కడ నడిపించాడు బిడ్డ. ఓ ప్రణాళికతో దేవుడు నడిపించాడు. ఆ ప్రణాళిక ఏంటో తెలుసా? నీవు దేవునికి ఒక ఉపయోగకరమైన పాత్రగా మారాలని కోరుకుంటున్నాడు. ఇప్పటిదాకా నిరుపయోగంగా ఉన్నావేమో, ఇప్పటిదాకా ప్రయోజనకరమైన పాత్రగా ఉండలేకపోతున్నావేమో,
ఇప్పటిదాకా దేవుని చేతుల్లో ఉన్నటువంటి ఒక పాత్రగా ఉండలేకపోతున్నావేమో, ఇప్పటిదాకా మనుషుల చేత నియమించబడిన పాత్రగా ఉన్నావేమో. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఇతడు అగ్ని నుండి తీసిన కొరివి వలె ఉన్నాడు కదా. ఆయన మనసులో ఏమో నిన్ను ఒక అగ్ని లాంటి కొరివిలాగా చూస్తుంటే, నీవైతే ఆరిపోయిన కట్టెవు, ఆరిపోయిన బొగ్గువు, ఆరిపోయిన జీవితం అనుకుంటున్నావు. కాదు కాదు. ఈ రాత్రి సర్వశక్తుని యొక్క దర్శనం ఎవరైతే పొందుతారో వారు కన్నులు తెరవబడి ఖడ్గము ధరించిన దేవదూతని బిలాము చూచినట్టే ఈ రాత్రి నీ పరిచర్యలో ఒక అభిషేకపు తైలాన్ని చూచుదువుగాక. కొట్టు చప్పట్లు గట్టిగా, ఒక అభిషేకపు తైలాన్ని చూచుదువుగాక. రెండో విషయం చాలా ప్రాముఖ్యమైంది, దయచేసి నాతో పాటు చూడండి. థ్యాంక్ యూ జీసస్. అందరూ బైబిల్ తీయాలని నేను కోరుకుంటున్నాను. దావీదు కీర్తన 17:17. దావీదు కీర్తన 17:15 వచనం. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును అని రాయబడింది. దావీదు కీర్తన 17:15 వచనంలో 3 సంఘటనలు అక్కడ ఉన్నాయి. మీరు వాక్యాన్ని స్పష్టంగా చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని ఉద్దేశం వాక్ ప్రత్యక్షతను చూచినట్లు నీ కన్నులు తెరుచునుగాక. సర్వశక్తుని యొక్క దర్శనం పొందిన బిలాము జీవితం మారిపోయింది, ఆలోచన మారిపోయింది, సేవా దృక్పథం మారిపోయింది, పరిచర్య మారిపోయింది, శాపాలు దీవెనగా మార్చబడ్డాయి. బ్రతుకంతా తన జీవితంలో ఒక మేలుకరమైనటువంటి ఆశీర్వాదంతో నింపడానికి ఆ సమయంలో దేవుడు కృప చూపించాడు. రెండో విషయం, ఇక్కడ దావీదు జీవితంలో 17:15 వచనంలో నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదును. రెండవది ముఖ దర్శనం. మొదటిదేమో సర్వశక్తుని యొక్క దర్శనం, రెండవది ముఖ దర్శనం. ద విజన్ ఆఫ్ ద ఫేస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టు ద క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితంలో దేవునికి కావాల్సింది ఏంటంటే, దేవుని ముఖ దర్శనం చేసేటువంటి వాళ్ళు దేవునికి కావాలి, దేవుని ముఖ దర్శనం చేసేవాళ్ళు దేవునికి కావాలి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రశ్న నేను వేయనిమ్ము, నిజంగా ఈరోజు ఆయన ముఖాన్ని నువ్వు చూడగలిగావా? ఆర్ యు సీ దిస్ ఫేస్ ఆఫ్ ద లార్డ్ ఇన్ దిస్ మార్నింగ్? ఈ ఉదయకాల సమయంలో నిజంగా నువ్వు పరిశుద్ధాత్మ యొక్క ముఖ దర్శనాన్ని చేయగలిగావా? దేవుని యొక్క ముఖ దర్శనాన్ని నువ్వు చేసి ఆనందించడానికి నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పగించావా? మణిబాబు గారు, అది ఎలా సాధ్యపడుతుందండి, ఎలా కుదురుతుంది? మట్టి మనుషులు మనం. వాక్యం ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 5:8. మత్తయి సువార్త 5:8. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. ఎవరు పడితే వాళ్ళు దేవుని చూడరట. హృదయ శుద్ధత కలిగిన వాళ్ళు మాత్రమే దేవుని చూస్తారు. ఈ హృదయ శుద్ధత ఒక మానవుడికి, లేదా హృదయ శుద్ధత ఒక సేవకుడికి, ఒక హృదయ శుద్ధత ఒక పాపికి ఎక్కడ దొరుకుతుందంటే, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా మాత్రమే దొరుకుతుంది. కొట్టు చప్పట్లు గట్టిగా, రక్తము ద్వారా మాత్రమే దొరుకుతుంది. నువ్వు ఎంత ఘోర పాపివైనా, ఎన్నిసార్లు పడిచెడిన వ్యక్తివైనా, ఎంత నీచమని స్థితిలో ఉన్నా, ఎన్నిసార్లు చేజార్చుకున్నటువంటి జీవితాన్ని కలిగి ఉన్నా, ఈ రాత్రి దేవుడిని దర్శించుచున్నాడు. చాలామంది కూటానికి రాకుండా అరుగుల మీద కూర్చొని ఉన్నారు, మరికొంతమంది చట్టాల మీద కూర్చొని ఉన్నారు, మరికొంతమంది ఇళ్ల వాకిల దగ్గర మంచాలు వేసుకొని కూర్చొని ఉన్నారు, మరికొంతమంది అరుగుల మీద కూర్చొని ఉన్నారు, మరికొంతమంది బైక్ స్టాండ్ వేసి కూర్చొని ఉన్నారు. నువ్వు ఎక్కడ నిలబడి వాక్యం వింటున్నా, ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు నీ హృదయాన్ని పరిశుద్ధపరచగలిగిన దేవుడు, నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుడు, నీ పాపైన హృదయాన్ని బాగు చేయగలిగిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్తమైన రక్తము ఈ రాత్రి ఎంత ఘోర పాపినైనా పరిశుద్ధపరచగలదు. ఆ సర్వశక్తుని యొక్క దర్శనం, ఆయన ముఖ దర్శనంగా ఎప్పుడు మారుతుందంటే, నీవు ఆయన రక్తముతో కడగబడాలి. అందుకే వాక్యం రాయబడింది అక్కడ. మొదటి అనగా యోహాను రాసినటువంటి పత్రిక 1:9 రాయబడింది, మన పాపలు మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను కడిగి పవిత్రులుగా చేయదని రాయబడింది. రోమియోల పత్రిక 5:8 ఒకసారి చదువుదాం. రోమియోల పత్రిక, రోమ్ చాప్టర్ 5:8. రోమియోల పత్రిక 5:8. అయితే దేవుడు, ఈ రాత్రి దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయిను. కాబట్టి, ఈ మాట చెప్పండి, కాబట్టి యేసు రక్తము వలన
చదువన్నయ్య. ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాం. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకోసారి గట్టిగా చెప్పండి. ఆయన రక్తము వలన ఇప్పుడు నీవు నీతిమంతుడుగా నీతిమంతురాలుగా తీర్చబడ్డావు. ఆయన రక్తం చేత నీతిమంతురాలుగా తీర్చబడ్డావు కనుకనే ఆ హృదయ శుద్ధత అనేది ఆయన రక్తం వల్లనే కలుగుతుంది. ఎవరైతే యేసయ్య రక్తం చేత కడగబడతారో వారు ఆయన ముఖ దర్శనం చేస్తారు, ఆయన ముఖాముఖిగా కలుసుకుంటారు, ఆయన స్వరాన్ని వింటారు. అందుకే దావీదు కీర్తన 29:5 రాయబడింది, యెహోవా స్వరము లెబనోను అరణ్యాన్ని కదిలించును, యెహోవా స్వరము కెదేషును కదిలించును, యెహోవా స్వరము దేవదారు వృక్షములను ఫెలమని విరిచిదని రాయబడింది. దేవుని స్వరం మాత్రమే ఒక మనిషిని మారుస్తుంది. మానవ స్వరం వినాలనుకున్నారు ఇశ్రాయేలులు, వినలేకపోయారు. ఇశ్రాయేలులు వినాలనుకున్నారు, వినలేకపోయారు. మోషే ఎన్నిసార్లు హెచ్చరించినా, ఎన్నిసార్లు బోధించినా వాళ్ళు వినకుండా రాళ్ళు ఎత్తుకున్నారు. మాకేమైనా నువ్వేమైనా ప్రతినిధివా అన్నారు, నిన్నెవరు మా కొరకే రాయబారిగా పంపించింది అన్నారు, నీవేనా మాకేమైనా అధికారివా అన్నారు. ఇన్ని మాటలు మోషేను మాట్లాడుతుంటే ఒక్క అవకాశం దేవుడు తీసుకున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆ కొండ దగ్గరికి ఎప్పుడైతే ఇశ్రాయేలులు వచ్చారో దేవుడు ఒక్కసారి ఆ కొండలో నుంచి మాట్లాడగానే వాళ్ళు అన్నారు, చెవులు పగిలిపోయి 100 డిగ్రీ డెసిబెల్స్ వినబడిందట. ఏమేం చెప్పండి గట్టిగా, 100 డిగ్రీ డెసిబెల్ సౌండ్ ఎక్కువ వినపడేటప్పటికి ఇశ్రాయేలులకు కర్ణబేర్లు పగిలిపోయాయి. వాళ్ళు అన్నారు, అయ్యా దేవుడు మాతో మాట్లాడినడలా మేమెవ్వరము బ్రతకపోదుము, దయచేసి నీ వెళ్ళి దేవునితో మాట్లాడి ఆయన ముఖదర్శనం చేసి ఆ తరువాత నీ వచ్చి మాకు చెప్తే చాలు. ఆమేన్. ఇప్పుడు ఆయన స్వరాన్ని వింటుంటే మేము బ్రతకలేకపోతున్నాము. ఆ ధూమం ఆ పర్వతం అంతా నింపబడిపోయింది, దేవుని మహిమ ఆ పర్వతం అంతా కమ్ముకునింది, దేవుని అగ్ని ఆ యొక్క సీనాయి కొండ మీదకి దిగి వచ్చింది. ఆ శబ్దము ఇశ్రాయేలు వినలేకుండా భయపడిపోయారు. ఈ రాత్రి నా దేవుడు తన కుమారుని ద్వారా నిన్ను దర్శించడానికి వచ్చాడు బిడ్డ. నేను ఒకరోజు నా నాగార్జున సాగర్కి నన్ను ఒక పెద్ద పవర్ ప్లాంట్కి తీసుకెళ్ళారు. చాలా జాగ్రత్తగా వినాలి. ఆ పవర్ ప్లాంట్కి తీసుకెళ్తే ఆ పవర్ ప్లాంట్లో ఒక అతను సీనియర్ సెక్టర్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో హయ్యర్ ఆఫీసర్. ఆయన ఏం చేశారంటే, నేను రాగానే మణిబాబు గారు వచ్చారు, ఆయనకి ప్లాంట్ చూపించాలని గవర్నమెంట్ పర్మిషన్తో నాకు అనుమతి ఇచ్చి ఆ కార్డ్ ట్యాగ్ నాకు తొడిగించి నన్ను నేరుగా 7 అంతస్తుల లోపల ఆ డ్యామ్ లోపల ఎంత ఉందండి, 7 అంతస్తులు ఉంది, 7 అంతస్తుల లోపలికి లిఫ్ట్ లోపలికి తీసుకెళ్తే అప్పుడు దాకా ఇన్ని అంతస్తుల లోపల వర్క్ ఉందన్న విషయం నాకు తెలియదు. ఆమేన్. శ్రీశైలం డ్యామ్లో జరిగిన సంఘటన చెప్తుంది. లోపలికి తీసుకెళ్తే ఆ లోపల పెద్ద పెద్ద టర్బైనర్లు తిరుగుతున్నాయి. ఆ టర్బైనర్లు దాదాపు ఆ పోల్ అంత దూరంలో ఉన్నాయి. ఇంత దూరంలో పెద్ద షూట్, రేడియేషన్ ఆఫ్ షూట్ అంటే కరెంటు యొక్క ఉత్పాదన మానవుని శరీరంలోకి రాకుండా ఆ షూట్ వేసుకొని అక్కడికి వెళ్ళాలి లాజరస్. ఆ షూట్ లేకుండా వెళ్తే వితిన్ సెకండ్లో మాడి మసి చచ్చిపోతాం. అంత పవర్ అక్కడ జనరేటర్ అవుతుంటుంది. నాకు భయం వేసింది, మనం వెళ్ళడం వద్దు సార్ వద్దు. సో ఐ డోంట్ సీ దట్ లుక్ అంటే, నో మణిబాబు గారు, ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ టు యూ, జస్ట్ యూ కమ్ విత్ మీ, ఐ విల్ అరేంజ్ ద షూట్ ఫర్ యూ అని చెప్పాడు. నాకు సూట్ వేశారు, పెద్ద మాస్క్ వేశారు. ఆ మాస్క్ వేసి ఆయన కూడా ధరించాడు. వెంటనే నన్ను ఆ లిఫ్ట్లో కిందకి తీసుకెళ్ళి ఆ టర్బైన్ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆ టర్బైన్ దగ్గర తీసుకెళ్తే ఆ రేడియేషన్కి ఆ యొక్క కరెంటు ఉత్పాదన కలిగినట్టు ఆ ప్రదేశం అంతా కూడా అని శబ్దం వస్తుంది. ఆ శబ్దానికి చెవులు హోరెత్తిపోతున్నాయి. నీళ్లు పైనుంచి జలాపాతంగా పడుతుంది. ఆ టర్బైన్ కొన్ని సెకండ్ల పాటు కంటికి కనబడంత వేగంగా తిరుగుతుంది. అంత వేగంగా తిరుగుతుంది. కరెంట్ అక్కడి నుంచి జనరేటర్ అవుతుంది. ఈ లోపల ఇంకొక అతను చెప్పి జస్ట్ చెక్ ఇట్ హీమ్ అన్నాడు. చెక్ ఇట్ హీమ్ అనగానే ఒక పెద్ద లైటర్ ల్యాంప్ తీసుకొచ్చి ఆ యొక్క రేడియేషన్ షర్ట్ మీద ఇలా పెట్టారు. అర్థమవుతుందా? టెస్టర్ లాంటిది మీ భాషలో, టెస్టర్ లాంటి. హలో ఇద్దరు అన్న ఈ పోతాయిపో చూడన్నా, రేపు సండే కదా, అర్థమవుతుంది. బీ సైలెంట్.
ఇప్పుడు అక్కడ బాగా గమనిస్తే ఏమని రాయబడి, అక్కడ ఆ యొక్క ల్యాండ్ తీసుకొస్తే ఆ యొక్క నా షర్ట్ మీద వేసుకున్న షూట్ మీద అలాగా లైట్ అలా పెట్టగానే లైట్ వెలిగింది. ఇంకేం లేదు బ్రదర్, షర్ట్ని అలా దూరంగా లైట్ అలా పెట్టగానే నా షర్ట్కి దగ్గరగా ఆ షూట్కి దగ్గర రాకమునిపే లైట్ వెలుగుతుంది. వైర్ లేదు, ఏమి లేదు. అప్పుడు అనుకున్నా నేను, ఓహో ఇక రేడియేషన్ పవర్ ఎక్కువ ఉంది, అంటే ఇక్కడ కరెంట్ ఉత్పాదన ఎక్కువ శక్తివంతంగా ఉంది. ఆ యొక్క రూమ్లో నుంచి బయటకు తీసుకొచ్చారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి పెద్ద వాటర్, అదొక రకమైన వాటర్, కెమికల్ వాటర్. ఆ కెమికల్ వాటర్తో ముందు నన్ను స్నానం చేయమన్నారు. స్నానం చేసిన తర్వాత మామూలు నీళ్ళతో స్నానం చేసి మళ్ళీ నా బట్టలు వేసుకొని వచ్చా. అప్పుడు అడిగాను నేను, ఎంత ఉంటుందండి అక్కడ రేడియేషన్ పవర్ అంటే? ఆ రేడియేషన్ పవర్ దాదాపు 5,000 కిలోవాట్స్ పవర్ ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. మనం రైల్వే ట్రాక్ మీద చూసినది 2,000 కిలోవాట్స్ పవర్ మాత్రమే. ఆమేన్. 5,000 కిలోవాట్స్ అంటే మనిషి బతుకుతాడా? ట్రైన్ ట్రాక్షన్ దగ్గరే బతకడు మనిషి అంటే 5,000 కిలోవాట్స్లో బతుకుతాడు నాన్న? బతకడు. ఇప్పుడు ఈ 5,000 కిలోవాట్స్ అన్నటువంటి ఈ కరెంటు ఒక్కసారి పెద్ద పెద్ద టవర్ల గుండా, గ్రిడ్ గుండా ప్రయాణం చేసి మన సబ్స్టేషన్లోకి వస్తుంది. సబ్స్టేషన్లోకి వచ్చేటప్పటికి అది 2,000 కిలోవాట్స్గా మారిపోతుంది. స్తోత్రం కలుగునుగాక. బాగా వినాలి, 2,000 కిలోవాట్స్గా మారిపోతుంది. 2,000 కిలోవాట్స్ ఉన్నటువంటి ఈ కరెంటు అక్కడ ఉన్నటువంటి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్, స్టెప్ అవుట్ ట్రాన్స్ఫార్మర్లోకి వెళ్ళగానే, ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్లోకి కరెంటు లోపలికి వెళ్ళగానే ఆ శక్తి అంతా తగ్గిపోయి 1 కిలోవాట్స్గా మారిపోతుంది. ఆమేన్. అర్థమవుతుందని చెప్పేది? అంటే 1000 కిలోవాట్స్గా మారిపోతుంది, 1000 కిలోవాట్స్ మారిపోతుంది. ఆ 1000 కిలోవాట్స్ అలాగా ప్రయాణం చేస్తూ ట్రాన్స్ఫార్మర్లోకి రాగానే 11 కేవీగా మారిపోతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంతగా మారిపోయింది? 11 కేవీగా మారిపోయింది. చాలా జాగ్రత్తగా విన్నారు. 11 కేవీగా మారిపోయింది. ఈ 11 కేవీగా ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లో ఈ కరెంట్ అంతా కూడా మన ఇంటి ఫోన్లోకి వచ్చేటప్పటికి 250 వోల్టేజ్గా మారిపోయింది. స్తోత్రం కలుగునుగాక. మనకి ఎంత ఇస్తారండి? 250, 240, అంతేనా? 240 వాట్స్గా మారిపోయింది. ఈ 240 వాట్స్ అలాగే ఇంట్లోకి తీసుకెళ్ళి మీటర్లో నుంచి మన స్విచ్ బాక్స్లో తీసుకెళ్ళేటప్పటికి 8 యాంప్స్గా మారిపోయింది. స్తోత్రం కలుగునుగాక. ఎంత మారిపోయింది? 8 యాంప్స్గా మారిపోయింది. ఇప్పుడు లైట్ నా ఇంట్లో వెలుగుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది, ఫ్రిడ్జ్ వెలుగుతుంది, అన్నీ జరుగుతాయి. ఒకవేళ అలా కాదండి, నేను నాగార్జున సాగర్లో ఉన్న కరెంటును అలాగ తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకుంటానంటే నీ ఇల్లు ఉంటుందా? సామాన్లు ఉంటాయా? పోనీ ఊరు ఉంటుందా? ఊరే ఉండదు. ఆ పవర్ ఏ రీతిగా అయితే 2,000 కిలోవాట్స్ 1000 కిలోవాట్స్గా, 1000 కిలోవాట్స్ 11 కేవీగా ట్రాన్స్ఫార్మర్లోకి, 11 కేవీ నుంచి ఈ కరెంటు ఫోన్లోకి 250గా, 250 నుంచి స్విచ్ బోర్డులకి 8 యాంప్స్గా ఏ రీతిగా అయితే మారుకుంటూ సాధారణమైన కరెంటుగా ఏ రీతిగా అయితే మారిందో, మహిమోన్నతమైన దేవుడు కూడా తన మహామహిమను విడిచిపెట్టి మానవునిగా భూలోకానికి తన మహిమను తగ్గించుకొని పాపి కొరకు దిగి వచ్చాడు. మహిమను విడిచిపెట్టాడు. ఇప్పుడు ఆయన ముఖ దర్శనం చేసే మనుషులు కావాలి. ఇప్పుడు ఆయన ముఖ దర్శనం ఆ రోజుల నుండి చేయాలంటే ఎవరికి సాధ్యపడదు. అందుకే దేవుని యొక్క వాక్యం లేబడింది 2 తిమోతి రాసిన పత్రికలో, ఆయనను ఇంతవరకు ఎవడు చూడలేదు, ఏ నరుడును ఆయనను చూడలేదు. వాక్యమే చెప్తుంది. ఆయన ఇప్పటి వరకు ఎవరు చూడలేదు. ఈ 5 కేవీ వాట్స్ చూడడానికే మనుషులకి నాకు శక్తి లేకుండా రేడియేషన్లో నేను బయటకు వస్తే ఈరోజు ఈ కరెంట్ నేను చూడగలుగుతున్నానంటే అది తగ్గించుకుంటూ సబ్స్టిట్యూటెడ్ అయ్యి నీ ఇంటికి వచ్చింది బిడ్డ. మహామహిమ కలిగిన దేవుడు, కోటాను కోట్ల మధ్యలో ఉన్నటువంటి దేవుడు మట్టి మానవుని కోసం తన శక్తిని, తన మహిమను, సమస్తాన్ని విడిచిపెట్టి రిక్తులుగా మారి పాపి అయిన మానవుని వెతకడానికి పాపుల మధ్యలో ఆయన నీ కొరకు నా కొరకు సిలువలో వేలాడాడు. ఆయన ప్రేమ ఈ రాత్రి నీతో నాతో చెప్తుంది. ఆయన ముఖ దర్శనం చేసేవాళ్ళు ఈ రాత్రి దేవునికి కావాలి. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఈ రాత్రి దేవుని ముఖ దర్శనం చేసేవాళ్ళు కావాలి. అందుకే భక్తుడు దావీదు అంటున్నాడు 17వ అధ్యాయం 15వ వచనంలో, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేస్తాను. నీ ముఖ దర్శనం కోసం వచ్చానయ్యా. నేను మనుషుడు మాట్లాడుతుంటే వినడానికి రాలేదు.
ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడాలని ఆయన ముఖ దర్శనం కొరకు నువ్వు వచ్చి ఉంటే, ఈ రాత్రి ఆయన స్వరూప దర్శనం చేత నీ ఆశ తీరాలని నువ్వు కోరుకుంటే, ఈ రాత్రి నువ్వు యేసుక్రీస్తు ప్రభుని కనులారా చూచుదువుగాక. ఆమేన్. ఎవరికి పడతాడు కనపడతాడంటే ఆయన ప్రతి ఒక్కరు కనపడతాడు. ఆమేన్. ఆయన పక్షపాతం లేనివాడు. ఈ రాత్రి నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు మనుషునికి సమీపంగా ఉన్నవాడు. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన మనకు సమీపంగా ఉన్నట్టు ఏ జనాంగానికి ఏ దేవుడు సమీపంగా లేడు. మనకు సమీపంగా ఉన్నట్టు. ఒకప్పుడు నేను అజ్ఞాన తిమిరాంధకారంలో ఉన్నా. నిద్ర లేచిన వెంటనే ఆ శ్రీకాళహస్తిలో అంబస్య నారే భువన్నస్య నకస్య నహావృష్టి నహోతో నహీయాన్ సర్వేశ్వరం సర్వస్యహం ఏషం సర్వేశం ఏషం సర్వస్య యశోంతర్యామేషాయేని ఓం శ్రీ మృదమజయాయ నమః. ఇంత నిష్ట కలిగిన వ్యక్తిని నాకు యేసుక్రీస్తు ప్రభు వారు తెలియదు. మాదొక హైందవ కుటుంబం. పాస్టర్ లాదర్ గారికి మా సాక్ష్యం యథార్థంగా తెలుసు. ఒక కుగ్రామంలో, ఒక నీచమైనటువంటి ఒక చిన్నపాటి ప్రాంతంలో చెడిపడిన మా బతుకుల మధ్యలోకి ఒక వెలుగు వెతుక్కుంటూ వచ్చింది బిడ్డ. ఆ వెలుగు మమ్మల్ని దర్శించింది. ఆ ముఖ దర్శనం చేయడానికి నన్ను రక్తంతో కడిగి శుద్ధీకరించింది. నన్ను ఎప్పుడైతే రక్తంతో కడిగి శుద్ధీకరించిందో, ఆయన ముఖ దర్శనం చేయడానికి నా ఈ కన్నులు తెరిచాడు దేవుడు. ఆయన నా కన్నులు తెరిచాడు అనేది ఎంత వాస్తవమో, కొన్ని లక్షల మందికి సువార్త అందించదు కూడా అంతే వాస్తవం బిడ్డ. ఈ రాత్రి దేవుడు నేను దర్శించాలని కోరుకుంటున్నాడు. నువ్వు ఎంత ఘోర పాపివైనా, ఎన్నిసార్లు పడిచెడిన వ్యక్తివైనా, ఎంత అసహ్యమైన జీవితం జీవిస్తున్నా, ఎంత నిర్జీవమైన స్థితిలో ఉన్నా, ఎన్నిసార్లు పడిచెడిపోయినటువంటి జీవితం బ్రతుకుతుందా, ఈ రాత్రి దేవుని ప్రేమ నిన్ను వెతుకుతుంది. ఎందుకు వెతుకుతుందో తెలుసా? నాతో పాటు దయచేసి చూడండి, నాతో పాటు చూడండి. దావీదు కీర్తన 89:19. దావీదు కీర్తన 89:19. అప్పుడు నేను చదువునా? అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో అనగా నీ ప్రజలతో నీవు ఇలాగు సెలవిచ్చి ఉంటివి, నేను ఒక శూరునికి సహాయం చేసి ఉన్నాను, ప్రజల్లో నుండి ఏర్పరచబడిన ఒకనిని నేను హెచ్చించి ఉన్నాను. ఒక శూరునికి నేను సహాయం చేశాను. ఆ శూరుడు ఎవరో కాదు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ప్రజల్లో నుండి ఏర్పరచబడిన ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను. అందరూ దావీదు దావీదు అనుకుంటున్నారు, కానీ దావీదు కాదు. దావీదుని దేవుడు భౌతికంగా హెచ్చిస్తే, దావీదు యొక్క వంశాన్ని దేవుడు ఆత్మ సంబంధంగా హెచ్చించాడు. ఆమేన్. అర్థమవుతుందని చెప్పేది. దావీదుని దేవుడు సింహాసనం మాత్రమే ఎక్కించాడు, కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళి నిత్యత్వపు సింహాసనంలోకి మనం ప్రయాణం చేస్తున్నాం. ఆ రాజ్యము 40 ఏళ్ల తర్వాత సొలొమోను వచ్చాడు. సొలొమోను తర్వాత రెహబాము వచ్చాడు. రెహబాము తర్వాత యెరోబాము వచ్చాడు. మళ్ళా మెల్లమెల్లగా దావీదు యొక్క సంతతి తరిగిపోతూ వచ్చింది. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క సంతతి నేటి వరకు దినదినము అభివృద్ధి పొందడానికి కారణం ఏంటంటే, ఈ రాత్రి దేవుడు తన ప్రజల్లో నుండి ఏర్పరచబడిన ఒకరిని దేవుడు హెచ్చించడానికి తన హస్తాన్ని చాచి ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఈ రాత్రి దేవుడు నీ కొరకే నిలిచి ఉన్నాడు బిడ్డ. నా జీవితం అంతా అజ్ఞాన తిమిరాంధకారంలో ఉన్నప్పుడు పక్షవాతం వచ్చి కాలు చేపడిపోయింది. నడి వీధిలో నడవలేని పరిస్థితి అయిపోయింది. నోరంతా పక్కకి వెళ్ళిపోయి అవిటి వాడైపోయి ఇలాగ నడుచుకుంటూ నేను తిరిగాను. ఇలాగ నడుచుకుంటూ తిరిగిన ఒక కురువు పెన్నేను. నన్ను చూసిన వాళ్ళందరూ గేలి చేశారు. నన్ను చూసిన వాళ్ళందరూ అసహ్యించుకున్నారు. నన్ను చూసిన వాళ్ళందరూ చాలాసార్లు అవమానానికి గురయ్యాను. నేను పూలమ్మని చోట కట్టెలు అమ్మలేక చావుకు లోబడి, చావుకు దగ్గరగా వెళ్ళిపోయి చచ్చిపోదామని సూసైడ్ చేసుకున్నాను. ఆ సూసైడ్ యొక్క ప్రభావం వల్ల నన్ను తీసుకెళ్ళి ధర్మాసుపత్రిలో పడవేశారు. పాత గవర్నమెంట్ హాస్పిటల్లో పోస్ట్ మార్టం రూమ్ దగ్గర రాగి చెట్టును చూసారా, అక్కడ పడేశారు. డాక్టర్లు నాది కుర్రోడు ఇంక బతకడు, చచ్చిపోతాడండి అన్నారు. అప్పటికే చేతులు అడి చూసిన తాయితులు, విభూదులు, రక్షరేఖలు, శరీరంలో రకరకాల దేవతల ప్రతిమలు నా శరీరం అంతా తాండవిస్తున్నాయి. రకరకాల తాయితులు నా శరీరం అంతా తాండవిస్తున్నాయి. 3 రోజులు కోమాలో ఉన్నాను.
డాక్టర్లు అన్నారు, ఈ కుర్రాడు ఇంక బతకడు, చచ్చిపోతాడు. ఎందుకంటే ఈ సూసైడ్ ఆ యొక్క విషప్రభావం ఎక్కువైపోయింది, చాలా ఎక్కువైపోయింది విషప్రభావం, ఇక చచ్చిపోతాడు అన్నారు. సరిగ్గా 3వ తేదీ 5వ నెల 1997 శనివారం రోజున ఇద్దరు వ్యక్తులు నా కొక్కి మంచం దగ్గరకు వచ్చి నన్ను తట్టి లేపారు. ఇద్దరు వ్యక్తులు నా దగ్గరకు వచ్చి, బాబు ఇదిగో లేచి ఈ కరపత్రిక తీసుకో, ఈ కరపత్రిక తీసుకొని తట్టి లేపుతుంటే లోయల గుండా ప్రయాణం చేస్తే ఏ రీతికైతే ప్రతిధ్వని వస్తుందో అంతటి ప్రతిధ్వని నా చెవులో వినబడుతుంది. నేను నా శక్తిని అంతా కూడగట్టుకొని కళ్ళు తెరిచి చూస్తే ఆ ఇద్దరు వ్యక్తులు ఒక కరపత్రిక పెట్టుకొని ఉన్నారు. వారిని తట్టి లేపి ఈ కరపత్రిక తీసుకో, ఇది యేసు ప్రభు గురించి అని అంటే నేను అన్నాను, ఈ దేవుడు మాకొద్దు, మా వాళ్ళు 3 కోట్ల మంది ఉన్నారు, వాళ్ళు చాలు అన్నాను. వాళ్ళు అన్నారు, లేదు బాబు, యేసుక్రీస్తు ప్రభువుని నీ రక్షకుడిగా అంగీకరించు, ఆయన జీవితాన్ని మారుస్తాడన్నారు. చాలా అయిష్టంగా నేను ఆ కరపత్రిక తీసుకొని నా గుడ్డల మూట కింద పెట్టుకున్నాను తలగడ దగ్గర. ఏదో కొన్ని మాటలు చెప్పారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రాత్రి సాతాను నాతో చెప్తుంది, చచ్చిపోవు, నువ్వు బ్రతికి ఎవరికి ప్రయోజనం. నోరంతా ఒక పక్కకి వెళ్ళిపోయింది, కాళ్ళు చేతులు చచ్చిపడిపోయాయి, మాట్లాడడానికి శక్తి లేదు. అంతకంటే ఎక్కువగా ఈ విషయం వల్ల నీ శరీరం అంతా కూడా చాలా క్షీణదశలోకి వెళ్ళిపోయావు, కాలు చేయలేదు, అవిటివాడివి, నువ్వేం చేయగలుగుతావు, చచ్చిపో అని అంటుంటే నా గుడ్డల మూటను తీసుకొని నా ముఖాన్ని గట్టిగా అదుముకునేసాను. గాలిలో పత్తి తేలినట్టు నా ప్రాణం తేలిపోతుంది. కొద్దిసేపట్లో నా ప్రాణం నన్ను విడిచి వెళ్ళిపోతుంది. కొద్దిసేపట్లో చనిపోయే నిర్జీవ స్థితిలో ఉన్న నేను, ఆ రోజుల్లో 10 రూపాయల బల్బులు, గవర్నమెంట్ హాస్పిటల్లో 10 రూపాయల బల్బులు ఉన్నాయి. ఆ బల్బు వైపు చూస్తుంటే ఒక తెగని కత్తిపేట మీద మాంసాన్ని కోస్తే ఏ రీతిగా అయితే రక్తము జల్లని ప్రవహిస్తుందో అంతటి పచ్చి గాయపడిన హస్తము ఆ చేతన స్థితిలో నా యొద్దకు వచ్చి నన్ను నిలువెల్లా ముట్టి స్వస్థపరచగా నేను లేచి నిలబడ్డాను. నన్ను తాకింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు, నన్ను ముట్టింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు, నా జీవితాన్ని తాకింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. నా జీవితాన్ని తాకాడు బిడ్డ. కొన్ని లక్షల మందికి సువార్త చెప్పడానికి ఈ గాడిద మీద యేసయ్యను మోసుకొని తిరుగుతున్నా. ఊరనుక, పల్లెటూరనుక, గ్రామాలనుక, అది చిన్న ఊరా పెద్ద ఊరా, అది కూటమా లేదా అన్నది ఎందుకు పరిగెడుతున్నానో తెలుసా? నాకు అర్థమైంది, ఒక నిత్యత్వములోకి వెళ్ళడానికి ఒక సమూహాన్ని సిద్ధపరిచి పెళ్ళి కుమారుని దగ్గరికి పెళ్ళి కుమార్తెను తీసుకువెళ్ళాలి. ఇప్పుడు పెళ్ళి కుమార్తెను సిద్ధపరిచే పనిలో నీవు నేనున్నాము. ఇప్పుడు సంఘం ఎత్తబడే సమయం ఆసన్నమైంది. అందుకే దేవుని వాక్యం రాబడింది, ఒక సూర్యునికి సహాయం చేసినట్టు నేను సహాయం చేసి ఉన్నాను. అంతకంటే ఎక్కువగా నేను ఒకరిని హెచ్చించి ఉన్నాను. ఆ హెచ్చించిన వ్యక్తి ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభు బిడ్డ. 3 లోకాల కంటే పైనున్నవాడు. ప్రతివాని మోకాలు ఆయన ఎదుట వంగునట్లు, ప్రతివాని నాలుక ఆయనను ఒప్పుకున్నట్లు ఈ రాత్రి దేవుడు నిన్ను క్షమించడానికి ఇక్కడ నిలిచి ఉన్నాడు. ఆయన ముఖ దర్శనం చేస్తావో, ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతావో నీ ఇష్టం. ఈ రాత్రి యేసయ్య నీ ముఖ దర్శనాన్ని చెయ్యాలి, నా హృదయంలోకి నువ్వు రండి, నా బ్రతుకును మార్చండి అంటే ఆయన నీ బ్రతుకును మార్చగలడు, నీ జీవితాన్ని మార్చగలడు, నీ ప్రతి పరిస్థితిని ఈ రాత్రి ఆయన ఛేదించి నేను దీవెనకరంగా మార్చగలడు. ఇవ్వగలవా నీ జీవితాన్ని, మార్చుకోగలవా నీ స్థితిని?